ఆయన ఎందుకు చనిపోయాడు? నిజంగా చెప్పాలంటే ఆయనని ఎవరు చంపలేదు, చంపలేరు కూడా. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. అంటే బలి యాగము మన కొరకు బలి యాగముగా ఆయన యాగం అయిపోయాడు. ఎందుకు యాగమయ్యాడు? మన పాపాల నుంచి మనలను విడిపించడానికి, మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి, మనకు పరలోక రాజ్యము ఏమండి మనము పొందడానికి ఆయన మన కొరకు, మన పాపములు, మన దోషముల కొరకు ఆయన ప్రపంచంలో అందరి కొరకు ఆయన మరణించాడు. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఆయనంట ఇక్కడ రాయబడింది మొదటి అధ్యాయంలో 3వ వచనంలో కనబడుతుంది. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యము గురించి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. మన యేసయ్య ఎవరంటే ఆయన సజీవుడైన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా మళ్ళా చెప్పండి. సజీవుడైనది. ఇప్పటికీ ఆయన సజీవుడే. తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న మన మంచి ప్రధాన యాజకుడు ఆయన. యేసయ్య సజీవుడైన దేవుడు. 40 రోజులు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మిగతా 10 దినములు వారు కనిపెట్టినప్పుడు ఆ 10వ రోజు అనగా 50వ రోజు పెంతెకొస్తు దినము రోజు ఏం జరిగింది అక్కడంటే బలమైన గాలి వీచిందంట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా చూడండి ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ అందరూ ఎవరండి? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 120 మంది ఉన్నారు. ఈ 120 మంది మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఒక్కరి మీదకి రాలేదు. అంటే వాళ్ళ మీదకే వస్తుందిలే, నా మీదకి రాదని అపోహలు ఎవరు ఉండద్దు. దేవుని ఆత్మ అందరి మీదకి వస్తాడు. ఆయన ఆత్మ దేవుడు, ఆయన పురుషుడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మ పరిశుద్ధాత్మ అంటే స్త్రీలింగం కాదు, పురుషుడు. ఆయన పురుషుడు, పరిశుద్ధాత్ముడు. ఆత్మ రూపంలో వచ్చాడు దేవుడు. ఫస్ట్ తండ్రిగా వచ్చాడు, తర్వాత వాక్యము శరీరధారిగా వచ్చాడు, మూడవదిగా తన ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ రూపంలో వచ్చాడు మన దగ్గరికి. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది మీద అండి? అందరి మీద. ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొద్ది అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలు లేవంటారు కొంతమంది. అన్య భాషలు నిజమైన భాషలు కాదంటారు. ఇక్కడ ఏం రాయబడి ఉందో చెప్పండి. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించే కొద్దీ వాళ్ళు ఎలా మాట్లాడారంట? అన్య భాషలు వారు మాట్లాడారు. అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతామంటే ఆయన మనకి వాక్శక్తిని అనుగ్రహిస్తాడంట. అప్పుడు అన్య భాషలు. కొంతమంది అంటున్నారు భాషలు లేవు, ఏమి లేవు అంట, స్వస్థతలు లేవు, ఏమి లేవు అంటారు, అద్భుతాలు లేవు, ఏమి లేవు అంటారు. పరిశుద్ధాత్మ లేడు, అసలు ఆల్రెడీ మనలోనే ఉంటాడు, మళ్ళీ ప్రత్యేకంగా పొందుకుంటాం ఏంటి అంటున్నారు కొంతమంది. మనలోనే ఉంటే వీళ్ళు ఎందుకు మేడగదిలో కూర్చోవాలి? మనలోనే ముందుగానే దేవుడు మనలో ఆత్మరూపంగా మనలోనే ఉంటే వీళ్ళెందుకు మేడగదిలోకి వెళ్ళమని యేసు ప్రభు చెప్తాడు?
యేసు ప్రభుతో తిరిగిన వారే కదా వాళ్ళు. కొంతమంది అంటారు మందిరానికి వెళ్తారు, ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తారు, మరి దేవుని ఆత్మ కాక దెయ్యం ఆత్మ ఉంటుందా అంటున్నారు. తెలియని వాళ్ళు ఏమనంట, దేవుని ఆత్మ కాక దెయ్యం ఆత్మ. దెయ్యం ఆత్మ కాదు, లౌకిక ఆత్మ ఉంటుంది మనలో. మామూలుగా మానవ ఆత్మ, శరీరాత్మ ఉంటుంది మనలో. ఆ శరీర ఆత్మలోకి ఏ ఆత్మ రావాలంటే దేవుని ఆత్మ రావాలి. అందుకే కదా 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు. మరి వాళ్ళు యేసు ప్రభు వెనకాలే తిరిగారు కదా, తిరగలేదా? ఆయన బోధలు వినలేదా? పరిచర్య చేయలేదా? వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆయన చనిపోయేటప్పుడు, చనిపోక ముందు చెప్తాడు, అలాగే చనిపోయిన తర్వాత మరలా వచ్చి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏమండి, పైనుండి శక్తి పొందుకున్న వరకు మీరు ఎక్కడ ఉండాలి? 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరనెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి యొక్క వాగ్దానం అంటది, తండ్రి యొక్క వాగ్దానం అంట. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక అక్కడే ఉండాలన్నట్టు చెప్తూ ఉన్నాడు. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఏ వాగ్దానం కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుకొని అక్కడే ఉంటే ఏం జరిగిందంట? యోహాను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు, కానీ మీరు ఏం పొందుకుంటారంటే పరిశుద్ధాత్మలో బాప్తిసము. మరి నీళ్ళలో బాప్తిసం పొందిన వారందరూ ఏ బాప్తిసం పొందాలి చెప్పండి? బాప్తిసాలు 2 రకాలుగా చెప్తున్నాడు. ఒకటి నీళ్ళ బాప్తిసం, 2 అగ్ని బాప్తిసం. నీళ్ళ బాప్తిసం అందరూ పొందుతున్నారు, కానీ అగ్ని బాప్తిసం అందరూ పొందలేకపోతున్నారు. ఈరోజు సంఘం యొక్క పుట్టినరోజు. ఈరోజు అందరు చూడండి, ఈరోజు మన సంఘం కాదు, ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం యొక్క పుట్టినరోజు. హల్లెలూయా. ఈరోజే పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఆత్మ ప్రతి వారి మీదకి అక్కడ కుమ్మరించబడిన రోజు అన్నమాట. 3000 మందితో సంఘం అనేది ఈ రోజే ఆరంభించబడింది. ఈ రోజు జరిగింది ఏంటంటే, మేడగదిలో వారు కన్ను పెట్టుకుని ఉండే 10వ దినం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ 120 మంది మీదకి దిగి వచ్చిన రోజు. ఈరోజు అన్య భాషలతో వారు మాట్లాడిన రోజు. ఈరోజు ఆత్మతో నింపబడిన వాడే వారిలోంచి లేచి పేతురు వాక్యం చెప్పగానే ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షింపబడిన రోజు. ఈరోజు ఆ 3000 మందితో సంఘం అనేది ఆరంభించబడిన రోజు. అది ఈరోజు ప్రత్యేకత. సాయంత్రం అందరూ కూడా భారముగా గుణదల ప్రాంతంలో మనకి మేరీ మాత చర్చ్ ఉంది. బిషప్ గ్రాసి హై స్కూల్ తెలుసుగా మీకు? బిషప్ గ్రాస్ స్కూల్ అంటే మామూలుగా మెయిన్ గేట్లోంచి వెళ్తా ఉంటే పక్క సైడ్ అటు పక్క మనం తిరణాలకు వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ గ్రౌండ్లోనే జనాలు ఉంటే అక్కడ స్టేజ్ మీద బిషప్లు ఉండి అక్కడ వాక్యము, ప్రార్థనలు, పాటలు పాడుతూ ఉంటారు. అక్కడే ఆ గ్రౌండ్లో అందరూ ఈరోజు సాయంత్రం అందరూ కూడా మన నిన్న పగలు కూడా మన చర్చిలో ప్రార్థన జరిగింది. దాని నిమిత్తం బాగా జరుగు నిమిత్తం రేపు ఈరోజు జరగబోయే ఆ సాయంత్రం యొక్క ప్రార్థన సమావేశం, ప్రపంచ ప్రార్థనా దినోత్సవం. ఈరోజు 200కు పైగా దేశాల్లో ఈరోజు ప్రార్థనలు జరుగుతాయి. మన ప్రార్థన దేనికంటే మన దేశము, మన ప్రాంతము మారాలి, ఉజ్జీవం రావాలి, శాసనాలు మారాలి, దాడులు ఆగిపోవాలి అని ఈరోజు సాయంత్రం అందరూ కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా అక్కడికి ముందుగా మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఎందుకంటే నేను వెంకటాపురం ఆరాధన చూసుకొని రావాలి కాబట్టి 5 గంటలకి ఆరాధన పెడతాను అక్కడ.
7 గంటలకల్లా ముగించుకొని 8 గంటలకల్లా నేను అక్కడికి వచ్చేస్తాను. మీకు అవకాశం కాదు, అవకాశం చేసుకొని వెళ్ళి కన్నీరు కార్చండి. మన దేశం మారాలనే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా సాయంత్రం మరి 5 గంటలకి స్టార్ట్ అవుతుంది. అందరూ వెళ్ళవలసిందిగా మనవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ 120 మంది మీదకి దిగి వచ్చిన రోజు అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అందరి మీదకి వచ్చాడు. అంటే ఇప్పుడు సంఘంలో ఒకరి మీదకి వచ్చే ఒకరి మీదకి రాకుండా ఉండేవాడు కాదు ఆయన. మనము గనక ఆశ కలిగి ఉంటే అందరి మీదకి దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావడానికి గల కారణాలు మనం చూస్తే, మొదటిగా చూద్దాం, మేడగది అనుభవం అనేది ప్రతి వారికి ఉండును గాక. ఏముండాలి? మేడగది అనుభవం. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక ఇందాక 4వ వచనం చదవండి. 1:4. కనిపెట్టుడి. మొదటిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని ప్రార్థన చేయాలంట. అమ్మ నామి చూడండి, అందరూ కూడా మన భక్తిలో అతి శ్రేష్టమైన, అతి అవసరమైన, అతి శ్రేష్టమైన మనము పొందుకోవలసిన దేవుని దగ్గర పొందుకోవలసినవి చాలా ఉండగా అన్నిటికంటే అతి శ్రేష్టమైనది, అత్యవసరమైనది ఏమిటి అంటే దేవుని ఆత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? చెప్పండి అందరు కూడా. ఎందుకంటే అది దేవుడు మనకి వాగ్దానం చేసింది, అది యేసయ్య ఆజ్ఞాపించింది. ఇక్కడ అదే మనం చూస్తున్నాం. ఆయన ఏం చేశాడంట? ఆజ్ఞ. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానము కొరకు ఇలాగూ ఆజ్ఞాపించాను. ఫస్ట్గా ఏముంది? ఆయన వారిని కలుసుకొని ఇలా చెప్పడం వేరు, ఆజ్ఞాపించడం వేరండి. చూడండి అందరు కూడా, చెప్పడం వేరు, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఒక ఆజ్ఞ అనేది జారీ చేయబడిందంటే అది ఖచ్చితంగా చేయవలసినదే ఆజ్ఞ. అందుకే వాళ్ళకి ఎలాగో ఆజ్ఞాపించాను అని రాయబడి ఉంది. ఆజ్ఞాపించడం ఏమిటంటే తండ్రి చేసిన వాగ్దానము కొరకు కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. కనిపెట్టుట అనేది చాలా శ్రేష్టమైన అనుభవం, క్రైస్తవుడికి ఉండవలసింది అనుభవం. మనం దేని కొరకు కనిపెట్టాలి? దేవుని యొక్క, చెప్పండి, వాగ్దానము కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. 1. 2, దేవుని కొరకు మనం కనిపెట్టే వారంగా ఉందుము గాక. దేని కొరకు? అలాగే ఇంకొక మాట, యోధ 1:21లో రాయబడిన మాట, దేవుని కనికరము కొరకు మనం కనిపెట్టుకోవాలంట. దేని కొరకు అండి? ఇక్కడ మొదటిగా మనం చూస్తే దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి, అలాగే దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 9:28లో మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 9:28. తన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు రెండవసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి మనం? మాట్లాడట్లేదు ఎవరు కూడా. ఏమో ఈరోజు ఉద్యోగం ఉంది కానీ ఇక్కడ ఉద్యోగం నాకేం కనబట్ల. అందరూ కూడా ఏదో డల్గా కూర్చొని ఉన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మీలో స్పందన వస్తేనే నాకు ఉత్సాహం పెరిగింది. మీరు నీరసంగా ఉంటే నేను నీరసంగా అయిపోతా. అర్థమైందా? అర్థం కాలేదా? ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉన్నారంట? యేసయ్య కొరకు వాళ్ళు కనిపెట్టుకున్నారు. వాళ్ళ కొరకు ఆయన రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 1, యేసయ్య చెప్తున్నాడు, వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు మనకి అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు.
అలాగే 31st నైట్ కూడా మనం వాగ్దానాలు పొందుకుంటున్నాం. మరి ఈ వాగ్దానాలు మనం కనిపెట్టుకుంటున్నామా లేదా? ఏం చేయాలి? వాగ్దానాల కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. వాగ్దానాల కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొని ఉండడానికి ఏం కావాలో తెలుసా? ఓపిక కావాలి. ఏం చేయాలి? ఓపిక, ఓర్పు కావాలి. గర్భము ధరించిన ఒక స్త్రీ తన బిడ్డను చూడడానికి ఎన్ని నెలలు కనిపెట్టుకొని ఉండాలి? 9 నెలలు ఓర్పుతో కనిపెట్టుకొని ఉండాలి. 3 నెలల్లో బిడ్డ కావాలంటే వచ్చేస్తాడా? 5వ నెలలో వచ్చేస్తాడా? రాడు. ఎన్ని నెలలు అంట? అలాగే పంట వేసిన ఒక వ్యక్తి, విత్తనములు వేసిన వ్యక్తి ఆ పంట కోసుకోవడానికి ఎప్పటి వరకు కనిపెట్టుకొని ఉండాలి? కోతకాలం అంటే ఒక 6 నెలలు వేసుకుందాం. 6 నెలల 3 నెలల పంట వచ్చేది? 6 నెలలు ఉంటాయి, 3 నెలలు ఉంటాయేమో. అంటే చూడండి, ఏం కావాలంటే ఓపిక కావాలి. దేవుని దగ్గర కనిపెట్టుకోవడానికి మనకు ఓపిక ఉండాలి. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో మనం గమనిస్తే, మీరు వెళ్ళి కనిపెట్టుకొని ఉండండి అనగానే వాళ్ళు వెళ్ళి అలా ఉన్నారు. ఇన్ని రోజులని చెప్పలా దేవుడు, గుర్తుపెట్టుకోండి. ప్రభు ఇన్ని రోజులని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చే వరకు కూడా అలాగే కనిపెట్టుకొని అలాగే కూర్చొని ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అలా కూర్చొని ఉండగా 10 రోజులకు, ఎన్ని రోజులకంటే 10 రోజులకు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చాడు. అంటే 20 రోజులైనా, ఒకవేళ 10 రోజులు కాకుండా 15 రోజులకు వచ్చినా అలాగే వాళ్ళు ఉండేవాళ్ళేమో. 20 రోజులైనా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అలాగే ఉండేవాళ్ళేమో కనిపెట్టుకొని. 10 రోజులకి వారి మీదకి దేవుని దయ వారి మీదకి వచ్చింది. అంటే అర్థమైందా? మనము కనిపెట్టుకొని ఉండాలి దేవుని యొక్క వాగ్దానముల కొరకు. మనం కనిపెట్టుకొని ఉండాలి దేవుని యొక్క కార్యముల కొరకు. దేని కొరకు అండి? ప్రార్థించాము, దేవుని మేలులు పొందుకునే వరకు నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధిలో అంతేలే, ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరగట్లేదని నిరుత్సాహం మనలో కనబడకూడదు. మనలో ఏం చేస్తున్నారులే, చేస్తున్నా కానీ ఏం మా పరిస్థితులు మారట్లేదులే. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఆయన నీ ప్రార్థన విని నీకు జవాబు ఇస్తాడనే కదా ప్రార్థన చేసేది, నమ్మి. ఆ నమ్మిక గనక నువ్వు ఉంచినట్లయితే కనిపెట్టే ఓపిక కూడా నీకు ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మరి ఆయన మేలు పొందుకోవడానికి నువ్వేం చేయాలంటే ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. ఎలా ఉండాలంట? ఓపికతో. ఆయన కనికరము కొరకు నువ్వు కనిపెట్టాలి. ఆయన వాగ్దానము కొరకు కనిపెట్టాలి. ఏమండి? తర్వాత ఆయన కార్యముల కొరకు కనిపెట్టాలి. తర్వాత ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలంటే బలిపీఠం యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. చూడండి, 1 కొరింథీ 9:13 చదవండి. ఎక్కడ కనిపెట్టుకోవాలి మనం? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. బలిపీఠం యొక్క కనిపెట్టుకొని ఉండాలి. అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానాల కొరకు కనిపెట్టాలి. దేవుని కనికరమ కొరకు కనిపెట్టాలి. దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని మేలుల కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మనం ప్రభువు చేయడానికి సమర్థుడైన దేవుడు. నమ్మేవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ సమస్యలను ప్రభు తీర్చలేడా? మీ సమస్యలు ఆయన పరిష్కరించలేడా? అయితే నమ్మిన నువ్వు, ప్రార్థన చేసిన నువ్వు ఏం చేయాలంట? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మేడగది అనుభవం అంటే ఏంటో తెలుసా? ఓపికతో కనిపెట్టుకొని ఉండడమే, సహనముతో కనిపెట్టుకొని ఉండడమే. నేను ఎంత ప్రార్థన చేసినా నా మీదకి రావట్లేదంటే, నువ్వు ఎంత ప్రార్థన చేసావు?
ఎంత ప్రార్థన చేసావు? వాళ్ళలాగా కనిపెట్టుకొని ఉండగలిగావా? వాళ్ళు యేసయ్య చెప్పిన మాట ప్రకారముగా వాళ్ళు అలాగే అన్నపానములు మానేసి 10 దినములు కూర్చొని చోట నిండా లెగకుండా వాళ్ళు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. అసలు దేవుని ఆత్మ ఎందుకు పొందుకోవాలి? దేవుని ఆత్మ ద్వారా మనకేం వస్తుందని మనం నేర్చుకుందాం. మొదటిగా అసలు మేడగది అనుభవం అంటే మనము తెలుసుకుందాం. మేడగది అనుభవం అంటే కనిపెట్టుకొని ఉండాలి. చెప్పండి, ఏం కనిపెట్టుకోవాలి మనం? ఆయన వాగ్దానాలను, ఆయన మేలులను, ఆయన కనికరము, అలాగే ఆయన చెప్పండి ఆయన కార్యములను అన్ని ఆయన కొరకు మనం ఏం చేయాలి? అన్నిటికంటే ముఖ్యమైన చెప్పనా, ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలంట. అన్నిటికంటే ఇవన్నిటికంటే శ్రేష్టమైనది ఇది. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలి? హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా కనిపెట్టుకుని ఉండవలసింది ఏంటో తెలుసా? ఆయన రాకడ. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. దానికి రుజువులేంటి? ప్రకృతి యొక్క వైపరీత్యాలు, భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, భయంకరమైన తెగుళ్ళు, కరోనా మళ్ళీ వస్తుంది. ఏమండి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. జాగ్రత్త, మళ్ళీ కరోనా వస్తుంది. మంచిగా భక్తి చేసుకోండి, దేవుడి కాపుదల ఉంటుంది. ఈ దినాల్లో ఏవి కూడా అబ్బా సంతోషకరంగా మంచిగా దేవునికరంగా ఉండే రోజులు కావు. ఎందుకంటే ఆల్రెడీ భయంకరమైన ఏమొస్తున్నాయి? తెగుళ్ళు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి అని చెప్పండి? తెగుళ్ళు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. మన అక్కడెక్కడ భూకంపం వచ్చిందంట. మనకు కూడా వచ్చిందేమో భూకంపం, మనకు తెలియదు, నిద్రపోతూ ఉంటాం మనం. ఏమండి, భూకంపాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. ఇంకోటి చెప్పనా? యుద్ధాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? యుద్ధాలు వస్తున్నాయి కదా. మన దేశానికి పాకిస్తాన్కి కూడా మొన్న ఏం జరిగింది? యుద్ధం. రష్యా ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది? యుద్ధం. ఇస్రాయిల్ ఇరాక్లకి ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు. అంటే రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభువు కొన్ని సూచనలు ఇచ్చాడు. అంటాడు, వాళ్ళు అంటున్నారు శిష్యులు, ప్రభా నువ్వు రాకడ సమయంలో మళ్ళా నువ్వు వచ్చేటప్పుడు కొన్ని సూచనలు ఏంటి ప్రభా అని అడిగితే ఆయన చెప్తాడు కొన్ని సూచనలు మనకి. ఆ సూచనలను బట్టి మనం ఎలా ఉండాలంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండి మరింత భక్తిలో మనము జాగ్రత్తగా భక్తి చేయవలసిన వారిగా ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు రాకడ అతి సమీపంగా వచ్చినప్పుడు మన భక్తిలో మార్పు రాలేదంటే నువ్వు విరగబడేవనుకో, ఇంకేంటి భక్తికి ప్రయోజనం? గుర్తుపెట్టుకోండి, ఎత్తబడకపోతే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండాలి. ఏ కాలం అండి? 7 ఏళ్ల ఉగ్రత దినములు అంటవి. 7 సంవత్సరాల భయంకరమైన శ్రమల కాలం. నొసల మీద అలాగే చేతి మీద 666 ముద్ర లేకపోతే ఈ లోకానికి సంబంధించిన ఏది మనకి ఇవ్వరు. అర్థమైందా? చనిపోదామన్నా చావు రాదు. ఆ కాలం అలా ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు అక్కడ, ఆ 7 సంవత్సరాల్లో ఇక్కడ మహాశ్రమలు జరుగుతూ ఉంటే మధ్యాకాశంలో యేసయ్య పెళ్లి విందు జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటారు మీరు? శ్రమల్లో ఉంటారా? మహాశ్రమల కాలంలో పెద్ద పెద్ద మెంటలు వస్తాయంట. ప్రకటన గ్రంథంలో చదవండి, మీకు తెలుస్తాయి. ఒక్కొక్క దూత వచ్చి ఒక్కొక్క పాత్రను ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు భూమి మీద. కుమ్మరించినప్పుడల్లా భయంకరంగా వస్తాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భయంకరమైన శ్రమ. 7 సంవత్సరాలకి 7 పాత్రలు, 7 భయంకరమైన ఉగ్రతలు వస్తాయి. అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఎట్లా పడితే అట్లా భక్తి చేయండి. లేదు మేము ఆయనతో పాటు విందులో ఉండవలసిన వాళ్ళు, ఉంటాను అనేవాళ్ళు భక్తిని జాగ్రత్తగా చేయండి. హల్లెలూయా. ఏం చేస్తారో మీరు? విందులో ఉంటారా, శ్రమల్లో ఉంటారా? చెప్పండి. చక్కగా ఆయనతో పాటు విందులో ఉండే ఆ సంతోషం ఎంత బాగుంటుంది. అలాగే ఇక్కడుండి చావు చచ్చిపోదాం అనుకుంటారంట, కానీ చావు రాదంట. సముద్రం దిగుతా అంటే సముద్రం వెనక్కి వెళ్ళిపోతాంట. చచ్చిపోదామన్నా కుదరదు. 7 సంవత్సరాలు ఎవరికేక. అలాంటి కాలం రాబోతుంది. అందుకనే యేసయ్య రాకడ కొరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? కనిపెట్టుకొని మనం ఉందుము గాక. హల్లెలూయా. చూడండి, మేడగది అనుభవం గురించి మొదటిగా కనిపెట్టుకొని ఉండాలి. దేవుని వాగ్దానం
రెండు మనం నేర్చుకుంటే గనక 14వ వచనం చదవండి. 14 మీరందరూ ఇక్కడ ఏక మనసు, అలాగే ఎడతెగక, అలాగే ఐక్యత కలిగి 3 మాటలు ఇక్కడ కనబడతాయి. యేసు ప్రభు తల్లి నేను గొప్ప, మీరు చేయండి నేను చేయను అనట్లా. యేసు ప్రభు తల్లి కూడా అందరితో కలిసిపోయింది. అక్కడ అందరూ కలిసి ఐక్యత కలిగి ప్రార్థిస్తున్నారు. మొదటిగా చెప్పండి, ఐక్యత కలిగి. మొదట ఐక్యత చెప్పండి. మొదట 133వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చూడండి, ఆ మేలు గురించి, ఐక్యత గురించి ఇక్కడ చాలా మాటలు. అది ఎలా ఉంటుందంటే అభిషేకంతో పోల్చాడు, తర్వాత హెర్మోను మంచు వలె పోల్చాడు. ఏమండి, హెర్మోను మంచు వలె ఆశీర్వాదము శాశ్వత జీవముతో పోల్చాడు. ఏదంటే ఇదంతా ఐక్యత. దేని గురించి ఇదంతా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరము. అంటే మేలు ఉంటుంది, రెండోది అందంగా కూడా ఉంటుంది ఐక్యత. సంఘం అనేది ఐక్యతగా లేకపోతే, నా వైపు చూడండి, మనందరూ విభిన్న ఆలోచనలు అభిప్రాయాలు కలిగిన వారైనప్పటికీ కూడా ఒకే రక్తంలో కడగబడ్డారు. అది మాత్రము మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మనందరం కూడా ఒకే రక్త సంబంధులం. ఏ రక్త సంబంధులం? మనందరం యేసు రక్త సంబంధులం. హల్లెలూయా. కాబట్టి ఐక్యత ఉండాలి మనలో. ఏముండాలి చెప్పండి? ఐక్యత కలిగి ఉండాలి. విభేదాలు ఉన్నా, అభిప్రాయాలు వేరుగా ఉన్నా, భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నా, భిన్న ఆలోచనలు కలిగి ఉన్నా, సంఘం అనేది ఒక తాటి మీదకి రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకరి బాధలు ఒకరు ఏం చేసుకోవాలంటే పంచుకొని ఒకరి కొరకు అందరూ కలిసి ప్రార్థనలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, విభేదాలు ఎప్పుడు కూడా మనసులోకి రాకుండా చూసుకోవాలి. సాతాను ఏం చేస్తాడంటే మనలో విభేదాలు కలిగిస్తాడు. సంఘంలో సర్పజాడులు అంట. ఏంటంట? సంఘంలో సర్పజాడలు గమనించాలి. ఏంటి ఆ సర్పజాడలు? ఒకరికొకరికి ఏం చేస్తాడు? విభేదాలు సృష్టించి ఒకరితో ఒకరికి పొంతన లేకుండా చేస్తాడు, ప్రేమ లేకుండా చేస్తున్నాడు. సాతాను చేసే పని ఏంటో తెలుసా? ఒకరికి మధ్య ఒకరికి ప్రేమ లేకుండా చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకరి మీద ఒకరికి పొంతన లేకుండా, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉంటే ఇక ఐక్యత ఎలా వస్తుంది? కలిసికట్టుగా ఉంటేనేగా ప్రార్థన. దేవుడేమో యేసయ్య ఏమన్నాడు? 2-3 కూడి, అంటే ఒక్కరు చేస్తే ప్రార్థన విననని అంటాడా ఏంటి? కాదు. ఎందుకు చెప్పాడంటే కలిసి చేసే ప్రార్థనకి ప్రాముఖ్యత ఉందని తెలియజేశాడు. అంతేగాని ఒకరు చేస్తే ప్రార్థన విననని కాదు. ఐక్యత కలిగి చేసే ప్రార్థనలకి విజయము త్వరగా వస్తుందండి. బలం ఉందండి ఐక్యతలో. ఏముందండి? బలం ఉంది. 7 ప్రార్థనలు చేస్తున్నారు సంఘంలో, కోటాల్లో. ఒక్క ప్రార్థనకి 7 ప్రార్థనలకి బలం ఉందా లేదా? ఉందిగా. సంఘం అంతా ప్రార్థన చేస్తే బలం ఉందా లేదా? ఏదైనా ఎవరికైనా బాగాలేనప్పుడు సంఘం అందరితో కలిపి ఎందుకు ప్రార్థన చేపిస్తారంటే, నా ఒక్క ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డకి విడుదల దేవుడు ఇస్తాడు. అర్థమైందండి? అందుకనే ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనందరం ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, మనం కలిసి మెలిసి ఉంటే సాతాను మనల్ని ఏం చేయలేడు. వాడు వేరే వాళ్ళు ఒక గొడవకు వచ్చినప్పుడు అన్నదమ్ములు నలుగురు కలిసి ఉంటే ఎవరేం చేయలేరు. ఒక్కొక్కరు విడివిడిగా ఉంటే ఏం చేస్తారు? వచ్చి కొట్టేసి వెళ్ళిపోతారు. అవునా కదా? చెప్పండి. చీమలు ఒక గుంపుగా ఏర్పడి పావును చంపేస్తాయి అంట. గడ్డి పరక బలహీనమైంది, కానీ గడ్డి పరకలన్నీ కలిపితే ఏనుగును కూడా బంధిస్తుంది.
ఏనుగుని కూడా బంధించగలిగిన బలము ఆ గడ్డి పరకలకు వస్తాయి. గడ్డి పరకైతే బలహీనమే, కానీ గడ్డి మేటు దాన్ని ఏమంటారు? ఆ తాడుని ఏమంటారు దాన్ని? ఆ? ఆ? బంటు తాడు అంటారు. ఆ మెలేస్తేనప్పుడు అది ఎంత గట్టిగా అయిపోద్ది. అది త్వరగు ఇలా పెట్టుకున్న తాటాకుల మీద ఏం చేసేవాళ్ళు అంటే తాడులాగా అవి కట్టేవాళ్ళు. అంటే గడ్డి పరక అయితే ఎంత బలహీనంగా ఉంటుంది, చిన్నపిల్ల దాన్ని ఎలా పట్టుకుని లాగితే తెగిపోద్ది. కానీ దాని కనుక అన్ని కలిపి చుడితే అది ఎంత బలంగా ఉంటుంది అంటే బలమైన ఏనుగును కూడా బంధిస్తుంది అది. ఇంత తెలుసుకున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి సాతాను మన మనసులో విభేదాలను ఆడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు జ్ఞానము కలిగి భక్తి చేయదుముగాక. చీమలు కూడా మనం ఎందుకు నేర్చుకోమన్నాడు? చీమల దగ్గరికి వెళ్ళి చీమలు కూడా కలిసికట్టుగానే ఉంటాయి. కానీ చాలా మందికి దినాల్లో సాతాను యొక్క మోసము అర్థం కావట్లేదండి. నా వైపు చూడండి, సాతాను యొక్క కుట్రలో అర్థం కావట్లా. మనుషుల్లో మనం ఏదో ఆ మనిషి అలాగే ఈ మనిషి అలా మనం అనుకుంటున్నాం, కానీ ఇదంతా చేసేది ఎవరంటే సాతానే చేసేది. ఐక్యత దేవుడు చెప్పిన సిద్ధాంతం, విడిపోవుట సాతాను చెప్పిన సిద్ధాంతం. ఏది మనం అనుసరించాలి? అమ్మా చెప్పండి అందరూ కూడా. దేవుడు చెప్పిన సిద్ధాంతాన్ని మనము అనుసరించాలి. ఎందుకంటే దాంట్లో మనకి మేలుంది. రెండవది, అది అందంగా ఉంటుంది, అది అభిషేకంతో పోల్చబడింది, అది హెర్మోను మంచు వలె ఉంటుందంట. హెర్మోను మంచు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆలోచన చేయండి, మనము ఎప్పుడు కూడా అవసరత వచ్చినప్పుడు మన సంఘ బిడ్డలు అంటే ఎవరో ఒక కుటుంబంతో పంచుకోవాలి. ఆ కుటుంబం అంతా ఏం చేయాలంటే ఆ బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు ఆ బిడ్డ కొరకు ఏం చేయాలంటే భారమ కలిగి కన్నీరు విడవాలి. ఏం చేయాలి? కన్నీరు విడవాలి. అప్పుడు ఆ బిడ్డ కష్టం తొలగిపోతుందండి. హల్లెలూయా. నేను ఒంటరినన్న ఫీలింగ్ ఆ బిడ్డకి రాదు ఎన్నటికీ కూడా. ఎందుకంటే నా వెనకాల నా సంఘం ఉంది. ఏముంది? ఎన్నో సాక్ష్యాలు ఉన్నావు. సంఘం అంతా ప్రార్థన చేయడం వల్ల. మొన్న ఏమీమా గారు చెప్పిన సాక్ష్యం కూడా అది. అంతకుముందు మరి ఆవిడ దుర్గ గారు చెప్పిన సాక్ష్యం అది. సంఘం అంతా ప్రార్థన చేయబట్టే జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి మన మందిరంలో. కళ్ళ ముందు కనబడుతున్న సజీవ సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. ఈరోజు కలిసి మనము ఐక్యత కలిగి ఉండి మన అవసరతలు మనం షేర్ చేసుకొని ప్రార్థన చేసుకుంటే, ఏమండి మాట చెప్పన, బయట వారు నీ అవసరతలు నీ బాధలు చెప్తే వాళ్ళు హేళన చేస్తారు. కానీ దేవుని బిడ్డలు అనుభవారు గుండెల్లో పెట్టుకొని నీ కొరకు కన్నీటితో భారంతో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అదే దేవుని ప్రేమ. మనలో అందరిలో ఉన్నది ఏ ప్రేమ తెలుసా? దేవుడు పెట్టిన ప్రేమ అనేది. ఏ ప్రేమ? సహోదర ప్రేమ, దేవుడు పెట్టిన ప్రేమ. అసలు యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన దేన్ని స్థాపించాడు? దేని ద్వారా అంటే తన ప్రేమ. ఈసారి వచ్చేది ప్రేమతో కాదు, కానీ మొన్న వచ్చింది మాత్రం అంతకుముందు 2025 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి తన ప్రేమను తీసుకొచ్చాడు. ఆ ప్రేమని మనకు పరిచయం చేశాడు. ఆ ప్రేమని ఆయన స్థాపించాడు. హల్లెలూయా. అందుకే కొరింథీ పత్రికలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు, మనం పదే నేర్చుకుంటున్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింట్లో గొప్పదేమన్నాడంటే ప్రేమే. నీకు ఈ మూడు ప్రాముఖ్యమే, కానీ అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంట? ప్రేమ. అందుకే ప్రకటన గ్రంథం అంటాడు, నీకున్న మొదటి ప్రేమ ఇప్పుడు లేదు. ఏం లేదంట? లేదు. ఎందుకు లేదు? ప్రేమలు చల్లారిపోతున్నాయి ఈ దినాల్లో. ప్రేమలు చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఆ ప్రేమ లేకుండా చేసేది ఎవరంటే సాతానే. ఆలోచన చేయండి ప్రియ దేవుని ప్రజలారా, మనలో దేవుని ప్రేమ ఉన్నంత వరకు మన అందరినీ కూడా ప్రేమించాలి. ఏమంటారు? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఐక్యత తర్వాత అక్కడ చెప్పబడిన మాట తర్వాత ఏక మనస్సు కలిగి. ఏక మనస్సు అనగా ఇప్పుడు ఇంతమంది మనం ఉన్నాం కదా, మనందరికీ ఒకే మనసు ఉండాలి, ఒకే అంశం కొరకు ప్రార్థన చేయాలి. అది ఏక మనస్సు. అర్థమైందా? ఇప్పుడు
ప్రార్థన చేస్తారు. ఈవిడో ప్రార్థన చేసిద్ది, ఈవిడో ప్రార్థన చేసిద్ది, నేనో ప్రార్థన చేస్తా, అన్నో ప్రార్థన చేస్తాడు. ఒక్కొక్క ప్రార్థనలు వేరే వేరే ప్రార్థనలు. కానీ 120 మంది దేనికోసం ప్రార్థన చేశారంట చెప్పండి? ఒకే ఒక్కటి, వేరే అంశం లేదు అక్కడ, వేరే అవసరత లేదు, వేరే అంశం కోసం కాదు, వేరే సమస్యల కొరకు కాదు ప్రార్థన చేసింది. ఒకే ఒక్క అంశము, ఏక మనసు కలిగి చేశారు, పరిశుద్ధాత్మ కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఏక మనసుతో ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా ఒకే అంశం కొరకు ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి దేని గురించి అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. చెప్పండి. పరిశుద్ధాత్మ కూటములు పెట్టేవాళ్ళు తెలుసా అంతకు ముందు, ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే బైబిల్ కాలేజీలో అందరు బైబిల్ కాలేజీలు వేరు, అగాపే బైబిల్ కాలేజీ వేరు. అభిషేకం పొందుకోకపోతే మాత్రం ఊరుకునేవాడు కాదు. మా ఆత్మీయ నాయకులు ఖచ్చితంగా ఏం చేయాలి? అభిషేకం. దైవ సేవకుడికి అభిషేకం లేకపోతే ఇంక సేవ ఏం చేస్తారు అంటాడే. అందుకనే చూడండి, పరిశుద్ధాత్మ కూడికలను పెట్టేవాళ్ళు. ఆరాధన, అంతా ఆరాధన 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 చేస్తా చేస్తా ఒక్కొక్కరి మీదకి దేవుని ఆత్మ అలా దిగి వచ్చేది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఏక మనసు ఉండాలి, ఒకే ఒక్క అంశం కొరకు ప్రార్థన చేయాలి. నేను పెడతాను ఒక 3 రోజులు అలాగా, ఏదో ఒక సందర్భంలో పెడతా, ఒకే ఒక అంశం, అందులో ప్రార్థన. ఏంటి ఆ ప్రార్థన చెప్పండి? పరిశుద్ధాత్మ నింపుదల. పరిశుద్ధాత్మతో నింపబడాలి అందరూ. ఒక 3 రోజులు పరిశుద్ధాత్మ కూడికలు పెట్టుకుందాం. ఎవరో మాట్లాడలే, మరి మాట్లాడరే పెట్టుకుందామంటే మరి చెప్పాలిగా. మీకు ఉత్సాహం ఉందా లేదా నేను తెలుసుకోవాలి కదా. పెట్టుకుందామంటారా వద్దంటారా? పెట్టుకుందాం ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అమ్మో ఎత్తపోతే బాగోదని కూడా ఎత్తేవాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం, సంతోషం. దేవునికి స్తోత్రం. మీ ఆసక్తిని బట్టే దేవుడు, మీ ఆసక్తిని బట్టి మీ మీదకి దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపును గాక. హల్లెలూయా. చూడండి, ఒకటి కనిపెట్టుకుని ఉండాలి, ఐక్యత కలగాలి, ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి. చివరిగా ఇంకొక మాట, మేడగడ్డ అనుభవం అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. చెప్పండి ఎలాగా? ఎడతెగక అంటే ఏంటి? ఏదో సాయంత్రం 1 గంట 1/2 గంట చేయడం కాదు. ఎడతెగక అంటే ఇక నాన్ స్టాప్ ప్రార్థన. అది ఎప్పుడు చేస్తానే ఉండాలి ప్రార్థన. దానికోసం వాళ్ళు 10 రోజులు ఏం చేశారు? కూర్చో రోజు లెక్కకుండా ప్రార్థన చేస్తున్నారు. ప్రభు ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నింపయ్యా, వాగ్దానం, తండ్రి వాగ్దానం మా మీదకి పంపించయ్యా 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 అని ఎడతెగక వారు ప్రార్థన చేస్తుండగా 10వ రోజు వారి మీదకి దేవుని ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. అంటే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అనగా అర్థం ఏంటంటే ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పుడు ఎప్పుడు కూడుకొనుట ఎప్పుడు కూడా మానకూడదంట. మనం చూడండి, అదే అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంది. చూడండి 42 2:42. బోధ యందును సహవాసమందును రొట్టె విరిచినట్టు ప్రార్థన చేయడం ఎడతెగక ఎప్పుడు కూడా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ. సహవాసం, బోధ, సహవాసం, బల్ల, ప్రార్థన. చెప్పండి. బోధ, సహవాసం, బల్ల, రొట్టె విరిచండి ఏంటి? బల్ల, ప్రభు బల్ల, ప్రార్థన. వీటిలో ఎలా ఉండాలంట? ఇది అపొస్తలుల బోధ, ఆది సంఘం యొక్క బోధ. ఏమిటంట? బోధ అంటే వాక్యం. 2 సహవాసం. ఎవరి సహవాసం? సంఘ సహవాసం. తర్వాత బల్లారాధన, తర్వాత ప్రార్థన. ఈ 4 ఎడతెగక ఉండాలంటున్నాడు. ఎలా ఉండాలి? ఎడతెగక ఉండును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే కనిపెట్టుకొని ఉండాలి. చెప్పండి.
రెండోది ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత ఏక మనసు కలిగి ఉండాలి. తర్వాత ఎడతెగక ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ మనం చేసే వారంగా ఉందుము గాక. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. పరిశుద్ధాత్మ వలన మనం ఏం పొందుకోగలం అంటే శక్తిని పొందుకుంటా ఉంటాం. లోకాసు వార్త 24:49. లోకాసు వార్త 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండాలని. ఎక్కడ నిలిచి ఉండాలంట? పట్టణం అనే మేడగదిలో, పట్టణంలో మేడగదిలో మీరు ఏం చేయాలి? ఎందుకు నిలిచి ఉండాలి? చెప్పండి అందరూ కూడా. శక్తి పొందుకోవడానికి. శక్తి లేకుండా మనం పని చేయగలమా ఎవరైనా? చెప్పండి. అలాగే భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంట? పైనుంచి, అంటే పరలోకము నుంచి దేవుని ఆత్మ ద్వారా మనం శక్తిని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. వేగంగా పరిశుద్ధాత్మ వలన మనకి కలిగే ప్రయోజనాలు నేర్చుకుందాం. ఇప్పుడు 9:15 అయింది. ఇంకో పావు గంట ముగించేసే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ వారంతోనే ఉదయకాల ప్రార్థనలు అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం అయినా ఆదివారం అయినా తర్వాత ఎప్పుడు మనం ఎప్పుడు పెట్టుకునే సమయానికే ప్రార్థనలు ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 12:28. మొదటి దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలన దెయ్యాలు వెడలిపోతాయి. మొదటి యొక్క ప్రయోజనం, ఆత్మ దేవుని వలన మనకి కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే, మొదటిగా దేవుని ఆత్మ ద్వారా ఏమవుతాయి అంట? ఆత్మ లేకుండా దెయ్యాన్ని వెలగొట్టడానికి వెళ్ళారు ఎప్పుడైనా? తిరిగి మిమ్మల్ని కొడతాయి. అంటే యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరా అంటది. ఏమంటది? యేసు ప్రభు తెలుసు నాకు, పౌలు తెలుసు నాకు, నువ్వెవరా అంటది. అందుకని దేవుని ఆత్మ లేకుండా దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఎప్పుడు కూడా వెళ్ళమాకండి. అభిషేకం లేకుండా వెళ్ళమాకండి. వెళ్తే చాలు, అవి మమ్మల్ని ఎరక్కొట్టి పంపిస్తాయి. అలాగే ఓ పాస్టర్ గారు దెయ్యాన్ని వెళ్ళగొడతానని వెళ్ళారంట ఒకరోజు ఒక చోట. వెళ్తే లోపలికి వెళ్ళిందంట. నేను ఎవరో తెలుసా అన్నాడంట. ఎవరో నాకు తెలియదు కానీ నాకు యేసు ప్రభు తెలుసు, నువ్వు ఒక దొంగ పాస్టర్ అని చెప్పి మామూలు కొట్టలేదంట. కొడితే బట్టలని చిరిగిపోయి బయటకు వచ్చాడు. ఎవరు వెళ్ళాలి? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. ఎలా పోతాయి దెయ్యాలు? చెప్పండి, దేవుని ఆత్మ అభిషేకము ద్వారానే. హల్లెలూయా. చూడండి, శక్తి. తర్వాత రెండవది వివరించట్లేదు. రెండవది న్యాయాధిపతుల గ్రంథము 15:14 చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 15:14. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయన సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, అతడు లేనికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతనిని ఎదుర్కొని ఏం చేశారంట? కేకలు వేశారు. నా వైపు చూడండి, సంసోన్ని బంధించేశారు. సంఖ్యలతో బంధించారు, అలాగే జనపనారతో బంధించారు, కొత్త తాడు తీసుకొచ్చి బంధించారంట. నా వైపు చూడండి అందరూ కూడా. ఇక సంసోను బంధించి తీసుకువెళ్తున్నారు. ఇక సంసోను మా చేతికి చిక్కాడు, ఇక సంసోను మేము చంపేస్తాం అని వారందరూ కేకలు పెడుతున్నారంట, కేరింతలు పెడుతున్నారంట, సంతోషంతో అరుస్తూ ఉన్నారంట. అలా అరుస్తూ ఉన్నప్పుడు చూడండి, కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి ఆ బండ నుండి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చారు. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేశారంట.
నిన్ను బంధించి మిమ్మల్ని కొన్ని రకాలుగా బంధిస్తున్నాడు సాతాను. కుటుంబ సమస్యల్లో కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, సాతాను మిమ్మల్ని బంధించి వాడు సంతోషంతో కేకలు వేస్తున్నాడు. ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేశారంటే సంసోను బంధించేశారు. పట్టతాలు తీసుకొచ్చారు, జనపనాలు తీసుకొచ్చారు, సంఖ్యలు తీసుకొచ్చారు. ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా వారు బంధించేశారంట. అలాగైతే సాతాను కూడా ఎన్ని రకాలుగా మిమ్మల్ని బంధించాలో, ఎన్ని రకాలుగా వాడు నేను మిమ్మల్ని టార్గెట్ పెట్టాలో అన్ని రకాలుగా వాడు టార్గెట్ పెట్టి మిమ్మల్ని బంధించాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళు అలాగ కేకల వైగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టిన కాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార రాయిను సంఖ్యలు కూడా అతని చేతుల మీద ఓడిపోయి గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఇక సంసోను పని అయిపోయింది. చూడండి అందరూ కూడా, ఇక సంసోను పని అయిపోయింది. ఇక సంసోను మనం చంపేస్తాం. ఇక సంసోను ఏమీ చేయలేడు. ఇప్పుడు వరకు సంసోను ఎగిరాడు. ఇక సంసోను కాదు, ఇక మనము సంతోషపడుతున్నామని వాళ్ళందరూ సంతోషపడుతూ కేకలు వేస్తున్న సమయంలో దేవుని ఆత్మ సంసోను మీదకి బలముగా వచ్చి అగ్ని చేత తాళ్ళు కాల్చబడ్డాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. హల్లెలూయా. అలాగైతే దేవుని ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ బంధకాలని ఆయన వేసే దేవుడే ఉన్నాడు. సాతాను ఏదైతే బంధకాలు పెట్టాడో ఆ శాపపు గట్లు, బంధకాలు, పాపపు గట్లు అన్ని యేసయ్య నామములో తెగిపోవును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ బంధకాలు తెగిపోతాయి. సాతాను ఏదైతే బంధకాలు కట్టి వచ్చాడో ఆ బంధకాలన్నీ కూడా ఏమవుతాయండి? వాళ్ళు ఎంతో సంసోను పట్టుకున్నామని ఎంతో తెగ సంబరపడిపోయారంట. ఈరోజు సాతాను కూడా మిమ్మల్ని బంధించానని కొన్ని వీటిని బట్టి వాడు తెగ సంబరపడిపోతున్నాడు. తెలుసా? నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మను పొందుకోవాలి. చెప్పండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో ఆయన బలముగా నీ మీదకి దిగి వస్తాడు. ఎలా వస్తాడండి? బలముగా ఎప్పుడైతే దిగి వచ్చాడో ఆ కట్టిన తాళ్ళన్నీ అగ్ని చేత దేవుని అగ్ని నీ బంధకాలను తెంపివేసే రోజు రావాలి. నీ సంఖ్యలు తెంచివేసే రోజు రావాలి. అలా రావాలంటే దేవుని ఆత్మను బలంగా పొందుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ వలన దయ్యాలు పోతున్నాయి, దయ్యాలు వెడలిపోతున్నాయి. దేవుని ఆత్మ వలన బంధకాలు తెగిపోతున్నాయి. అలాగే దేవుని ఆత్మ వలన బలం వస్తుంది. ఆ కిందే చూస్తే ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడంట. ఏంటండి? కత్తి కూడా కాదు, అది ఒక ఎముక. ఏమండి? ఒక ఎముకతో 1000 మందిని, 10 మందిని కొట్టడమే బలవంతుడైన వాడే 10 మందిని కొట్టాలంటే ఇబ్బంది. 1000 మందిని కొట్టాడంటే 1000 మందిని చెప్ప కుప్ప వేసాడంట. సవాల కుప్ప. ఎంత బలం ఇచ్చాడు దేవుడు సంసోనికి చెప్పండి. ఎలా వచ్చింది సంసోనికి బలం? దేవుని ఆత్మ ద్వారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక మూడో మాట, దేవుని ఆత్మ వలన దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుని ఆత్మ వలన ఏమవుతుంది? బంధకాలు తెగిపోతాయి. దేవుని శక్తి వస్తుంది. దేవుని ఆత్మ వలన ధైర్యం వస్తుంది. మూడోది ఏమొస్తుంది? చూపిస్తా. యోహాను సువార్త తీయండి అందరూ కూడా. 20 అధ్యాయం 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు ఎవరిల్లు? శిష్యులు గుర్తుపెట్టుకోండి. భయపడి చాలండి. వీళ్ళు యేసు ప్రభు చనిపోయాడు. నా వైపు చూడండి అందరూ. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారుగా. యేసు ప్రభు చనిపోయిన జరిగిన సందర్భం ఏంటంటే, ఆ చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? ఒక ఆదివారం సమయంలో, అలాగే ఆదివారం సమయంన వాళ్ళందరూ ఒక ఇంటి గదిలో కూర్చొని యూదులకు భయపడి తలుపులు మూసుకొని కూర్చున్నారు.
వీళ్ళకి వీళ్ళే మూసేసుకున్నారు తలుపులు. ఎవరికి భయపడి? శిష్యులకా? శిష్యులకు భయపడి శిష్యులే మూసేసుకుంటారా? యూదులకు భయపడి రాయబడి అన్నమాట. అంటే ఎందుకని? యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభుని చంపేశారు, మమ్మల్ని కూడా ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చంపేస్తారు. బయటికి వెళ్తే కనబడితే చంపేస్తారు. భయం వీళ్ళ పట్టుకుంది. మరణ భయం వెంటాడుతుంది ఇక్కడ వీళ్ళని. భయంతో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు అపోస్తల కార్యములకు రండి. దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత 14 వచనం చదవండి. 2:14. అపోస్తల కార్యం 2:14. అయితే పేతురు చాలండి. అదే తర్వాత చివరిగా చదవాల్సింది ఏంటంటే 31వ వచనం చెప్పండి. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఎవరు వీళ్ళు? దాక్కున్న వాళ్ళు వీళ్ళంతా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? అందరూ దాక్కున్నారు. అవునా? యూదులకు భయపడి. ఇక్కడ ఎప్పుడైతే ఆత్మ పొందుకున్నారో పేతురు వాళ్ళని లేచి బిగ్గరగా మాట్లాడుతున్నారంట వాళ్ళతో. అసలు నువ్వు యేసు ప్రభు గుంపే కదా అంటే, యేసు ప్రభు నాకు తెలియదు అన్నాడు. ఎవరన్నాడండి? పేతురు యేసు ప్రభు 3 సార్లు చెప్పాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు చెప్తున్నాడు నేను సాక్షులము. ఎలా చెప్తాను తెలుసా? యేసు ప్రభు సాక్షులు నిదానంగా చెప్పట్లా, బిగ్గరగా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్తున్నాడు. ఇప్పుడు మేము యేసు ప్రభును దేవుడు లేపాడు, అందుకు మేము సాక్షులము అని గట్టిగా మాట్లాడుతున్నారు. అక్కడేమో వాళ్ళు కనబడితే చాలు చంపేస్తారని దాంకున్న బ్యాచీలు. ఈ మార్పు ఎలా జరిగింది? వాళ్ళ మీదకి ఎప్పుడైతే చెప్పండి, వాళ్ళు ఎప్పుడైతే దేవుని అభిషేకము పొందుకున్నారో వాళ్ళలో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. దేవుని వరకు అర్థసాక్షులుగా ఉండడానికి కూడా, అర్థసాక్షులుగా చేయబడడానికి కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళారు. అప్పుడేమో భయపడ్డారు, ఇప్పుడేమో ధైర్యంగా నిలబడ్డారు. దీనికి కారణం ఒకటే, ఏంటది? దేవుని అభిషేకం, దేవుని ఆత్మ. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఈ పేతురు చదువులేని ఒక చెప్పండి పామరుడు, కానీ వాళ్ళకి ఎలా బోధిస్తున్నాడో తెలుసా వాక్యాన్ని? వాళ్ళు అన్నారు వీళ్ళంతా కూడా మందు తాగిన బ్యాచ్ అనుకుంటా. వీళ్ళంతా అన్య భాషలు మాట్లాడుతుంటే బయట జనాలు చూసి ఎగతాళి చేస్తున్నారు. కొంతమంది ఎవరో ఎగతాళి చేశారని చెప్పి, ఎవరో ఏదో అంటారని నువ్వు గనక ఆరాధన చేయడం మానేసావు అనుకోండి, అప్పటికి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎగతాళి చేస్తా ఉంటే పేతురు అంటున్నాడు, వాక్యంలోంచి వారికి సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఎవరు ప్రవచనం తెలుసా? ఏవేలు ముందుగా ప్రవచించిన ప్రవచనము అని చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు దావీదు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? దావీదు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఆయన చేసిన దావీదు ఏదైతే ప్రవచించాడో యేసు ప్రభు గురించి, ఆ ప్రవచనాన్ని కూడా ఎత్తి పెట్టి మాట్లాడుతున్నాడు. ఏది పడితే అది మాట్లాడితే అక్కడ 3000 మంది రక్షింపబడలా. వాళ్ళు ధర్మశాస్త్రములో నుంచే మాట్లాడుతున్నాడు పేతురు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం పేతురి కంటే? దేవుని ఆత్మ ద్వారా వచ్చింది. అక్కడ అర్థమైందా? ఇక్కడ మనం చదివితే చాలా స్పష్టంగా వాళ్ళకి ఎలా వివరణ ఇచ్చాడో తెలుసా? వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రవక్తలు రాసిన వచనాలు ఎత్తిపెట్టి మాట్లాడుతున్నాడు వాళ్ళతో.
ఎలా మాట్లాడుతున్నాడండి చెప్పండి. చూడండి, క్రీస్తు పాతాళంలో విడబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదు దావీదు ముందుగా తెలిపిన ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. చూడండి, కీర్తన గ్రంథంలో దావీదు పలికిన ఆ మాటలు కూడా ఎత్తి పెట్టి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ఆత్మ వలన ఏం పొందుకున్నాడంటే పరలోక జ్ఞానాన్ని పొందుకున్నాడు, అలాగే ధైర్యాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆత్మ వలన దయ్యాలు పోతాయి, ఆత్మ వలన బంధకాలు తెగిపోతాయి, ఆత్మ వలన చెప్పండి ధైర్యం వస్తుంది, పరలోక జ్ఞానం కూడా వచ్చింది. ఇంకొక మాట చూడండి, ఒక్క మాట చెప్పి ముగిస్తా, చాలా ఉన్నాయి కానీ ఆత్మ వలన మనకేమొస్తా, కొరింథీ మొదటి పత్రిక 2:10 మనకైతే దేవుడు వాటిని తమ ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ వలన మర్మములు బయలుపడతాయి. ఏం బయలుపడతాయండి? దేవుని యొక్క మర్మములను ఎవరు బయలుపరుస్తాడంట? ఆత్మ. మనకైతే చూడండి, దేవుడు పై వచ్చిన 9, దేవుడు తనను ప్రేమించే వారికి ఏం సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, మనుషు అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. 15వ వచనం చదవండి. ఆత్మ సంబంధమైన వాడు చూడండి, ఆత్మతో నింపిన వాడు ఎవరి చేత వివేచింపబడగాడే అతను ఏం చేస్తాడట? వివేచింపగలిగిన ఆత్మ అతనికి దేవుడు ఇస్తాడు. అర్థమైందా? అంటే ఆత్మ పొందుకుంటే వివేచన కూడా దేవుడు ఇస్తాడు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఆత్మ వలన మనము సర్వసత్యంలో, ఒకటే మాట యోహాను 16:13 ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? సర్వసత్యంలోనికి. అయితే ఆయన అనగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను ఎలా నడిపిస్తాడండి? మనల్ని ఆయన సర్వ సత్యములోకి ఆయన మనల్ని నడిపించును గాక. 16:7 నేను వెడలిపోవటం వలన మీకు ప్రయోజనము. చూడండి, ఇక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరూ కూడా బాధపడుతున్నారు. ఇక్కడ అందరూ బాధపడుతుంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోవడమే మీకు ప్రయోజనం అయ్యా అంటున్నాడు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా గమనించండి. వచనం, లాస్ట్ వచనం, యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడని శిష్యులు బాధపడుతున్నారు. అక్కడ బాధపడుతుంటే అన్నాడు, అయ్యా మీరు బాధపడమాక, నేను వెళ్ళిపోవడమే మీకు ప్రయోజనం అంటున్నాడు. ఏంటి ఆ ప్రయోజనం అంట? ఆయన వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడట. అంటే యేసు ప్రభు కంటే కూడా ఎవరు శ్రేష్టమైన వ్యక్తి అని చెప్తున్నాడు? ఆయనే. నాకంటే కూడా ఆదరణకర్త రావడం మీకు ముఖ్యం, ఆయన మీకు ప్రయోజనం అంటున్నాడు. యేసై మాటలు ఇవన్నీ. అంటే యేసు ప్రభు తక్కువ అని కాదండి, కానీ మనకు అవసరం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్త మనకు అవసరం. ఎందుకంటే ప్రతి సమయంలో మనల్ని ఆదరించేవాడు ఆయనే, సర్వసత్యంలోకి మనల్ని నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నాకంటే శ్రేష్టమైన ఆదరణకర్త మీరు పొందుకోవాలి. అంటే యేసయ్య తక్కువవాడని కాదు, మీరు అలా అనుకోమాకండి. కానీ అత్యవసరం మనకి పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ వలన ఎన్ని ప్రయోజనాలు మనకు ఉన్నాయంటే చెప్పుకుంటే ఇంకా 10 ఉన్నాయి చెప్పాలంటే. సమయం లేదు, నేను రాసుకున్నాను కానీ సమయం అయితే లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అందుకనే ఆత్మను పొందుకోవాలంటే కనిపెట్టి ప్రార్థన చేయాలి, ఐక్యతతో ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ వల్ల ఏం పొందుకుంటామంటే ప్రయోజనాలు ఏంటంటే దెయ్యాలు వెడలిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, ధైర్యం దేవుడు ఇస్తాడు, మర్మాలు దేవుడు తెలియజేస్తాడు, వివేచన దేవుడు ఇస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ వలన మనం సర్వసత్యంలోకి నడిపించబడతాము. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ఆయనే మనలో ఉండి ధైర్యంగా మాట్లాడిస్తాడట. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ఆయనే మనలో ఉండి ప్రార్థన కూడా చేస్తాడట. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన మనకు ప్రయోజనం. ఇంకొక మాట చెప్తాను వినండి,
చివరిగా పరిశుద్ధాత్మని గనక దూషిస్తే యేసు ప్రభుని దూషించిన క్షమిస్తాడేమో కానీ పరిశుద్ధాత్మ దేవుని హేళన చేసిన దూషించిన ఎక్కడికి ఎప్పటికీ క్షమాపణ ఉండదంట. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. మనం ఎప్పుడు దూషించేవారుగా ఉండకూడదు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఒకే ఒక మాట మనం సాయంత్రం అందరూ కూడా అక్కడ రండి.